ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. గుండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. రమేష్, హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను రా. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. వాట్ అంకుల్, ఎందుకని? విజయవాడ బ్రాంచ్కి రైట్ మేనేజర్ అవుతాడని సురేష్ని అక్కడికి పంపించాను. ఓ, కానీ ఇక్కడ నా రైట్ హ్యాండ్ విరిగినట్లయింది. డోంట్ వరీ అంకుల్, మీ లెఫ్ట్ హ్యాండ్ నేను వచ్చానుగా. ఎగ్జామ్స్ అయిపోయాయా? అయిపోయాయి అంకుల్, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను. అన్నయ్య లోటు నేను తీరుస్తాను.
గుడ్. రమేష్ బాగున్నావా? బాగున్నాను. ఏమండి అత్తయ్య వేసుకోండి. వెరీ గుడ్. ఈ కోటు తొడగటంతోనే నీ బాధ్యత మొదలైంది. ఈ రోజు నుంచి సురేష్ చేసే పనులన్నీ నువ్వే చేయాలి. ఓకే? తప్పకుండా. రమేష్ త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, టిఫిన్ చేద్దువు గాని. అలాగే అత్తయ్య. నువ్వు తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేయి. ఓకే అంకుల్. అంకుల్ 1 minute. మొన్న సింహాచలం చంద్రయాత్రకి వెళ్ళాను అంకుల్. సింహాచలం నరసింహస్వామి ఒంటి మీద ఉన్న చంద్రం మీకోసం తీసుకొచ్చాను. తీసుకోండి. వెరీ గుడ్. మీ అమ్మ డైమండ్స్ లాంటి కొడుకుని కన్నది. వినయ విధేయతలున్న సురేష్, భక్తి విశ్వాసాలున్న రమేష్. మీ ఇద్దరే. మీ ఇద్దరిని కన్న మా అక్క చాలా అదృష్టవంతురాలు. మీ అంత మంచి అంకుల్ దొరికినందుకు మేము కూడా అదృష్టవంతులమే. అంకుల్ నేను ఫ్రెష్ అయ్యాక ఆఫీస్కి వస్తాను. ఓకే. అమ్మా. రమేష్ అమ్మా. వచ్చేసావా? రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇలా చిక్కిపోయేవేంట్రా? హాస్టల్లో సరిగ్గా అన్నం పెట్టడం లేదా? పెడుతున్నారమ్మా, కానీ అమ్మ చేతి అన్నంలా ఉండదుగా. ఒరేయ్, నువ్వు నటించాల్సింది నా దగ్గర కాదురా, మామయ్య దగ్గర, మామయ్య కూతురు దగ్గర. నేను నటించట్లేదమ్మా, నిజమే చెప్తున్నాను. నీ చేత్తో అన్నం తిని చాలా రోజులైంది కదా, ఒకసారి తినాలనిపిస్తుందమ్మా. అలాగే తినిపిస్తాను కానీ ముందు నేను చెప్పేది శ్రద్ధగా విని. ఈ సంవత్సరంతో గీత కూడా చదువైపోతుంది. నువ్వు గీతను లైన్లో పెట్టి పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మనకి దక్కుతుంది. కనుక మావయ్య దగ్గర వినయం నటించు, గీత దగ్గర ప్రేమ నటించు. అర్థమైందా? అర్థమైందమ్మా. అంకుల్ దగ్గర ఆల్రెడీ అంకుల్ దగ్గర ఆల్రెడీ మార్కులు కొట్టేశా. వైజాగ్లో చంద్రం డబ్బా కొని సింహాచలం చంద్రయాత్రకి వెళ్ళానని నరసింహస్వామి ఒంటి మీద ఉన్న చంద్రం అని చెప్పిచ్చా. నమ్మేసి నన్ను అన్నయ్యని తెగ పొగిడేశాడు. మా ఇద్దరిని కన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అన్నాడు. మంచి పని చేసావురా. అలాగే గీతను కూడా బుట్టలో వేసుకో. అది బంగారు చేప, అంత తొందరగా వల్లో పడదు. పడితే మన జీవితం అంతా బంగారమే. తెలిసిందా? తెలిసింది. ఇక చూడమ్మా, పులిలా రెచ్చిపోతా. ఆ ఓవర్ యాక్షనే వద్దనేది. నువ్వు ఉండాల్సింది పులిలా కాదు, మరి ఊసర వెల్లిలా. అది పరిసరానికి తగ్గట్టుగా ఎలా రంగులు మారుస్తుందో నువ్వు అలాగే రంగులు మార్చాలి. అర్థమైందా? అర్థమైంది. అయితే వెళ్ళి గీత కనిపించి నీ ప్రేమను కురిపించు. ఓకే. హాయ్ గీత. హే హాయ్ బావా, బాగున్నావా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే జస్ట్ 5 minutes అయింది. రాగానే నేను చూడాలనిపించింది, డైరెక్ట్గా మెట్లకి వచ్చాను. గీత, నేను చూడగానే షాక్ అయ్యాను. ఎందుకు? నీ అందం చూసి. థ్యాంక్స్. గీత 1 minute. ఇది నీకోసమే తెచ్చాను, తీసుకో. థ్యాంక్స్. చాలా బాగుంది, నైస్ సెలెక్షన్. దీన్ని కొనడానికి చాలా షాపులు తిరుగుంటావు కదూ? లేదు, ఎవడో తయారు చేసిన బొమ్మ నీకు ఎవడో ఇష్టం లేక నేనే స్వయంగా తయారు చేశాను. నువ్వు చేసావా? అంత శ్రమ ఎందుకు తీసుకున్నావు బావా? నీకోసమే గీత.
ఈ గిఫ్టే కాదు, ఇక నుంచి నీకు కావాల్సిన వస్తువులన్నీ నేనే చేస్తాను. నువ్వు ఒప్పుకుంటే నీ డ్రెస్సులు కూడా నేనే కుడతాను. ఏంటి, నీకు టైలరింగ్ వచ్చా? రాదు, నీకోసం నేర్చుకుంటాను. అలాగే పనిలో పనిగా చెప్పులు కుట్టడం కూడా నేర్చుకో బావా. నా చెప్పులు తెగిపోతే నువ్వే స్వయంగా కుట్టచ్చు. వస్తా బావా. ఓకే, బాయ్. ఏమంది? నేను చెప్పులు కుట్టాలా? బావని ఆట పట్టించిందా లేకపోతే సీరియస్గానే అందా? అర్థం కావట్లా. ఏమైతేనే నాకు కావాల్సింది గీత, అమ్మకు కావాల్సింది ఆస్తి. చెప్పులు కుడితేనే, చెప్పుతో కొడితేనే. అంజలి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు నాన్న, నొప్పి కాస్త తగ్గింది. మందులు మాత్రం రెగ్యులర్గా వాడు, త్వరగా తగ్గిపోతుంది. సరే నాన్న. అన్నపూర్ణ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఒక్క నిమిషం ఉండండి. టైం అవుతుంది. వస్తున్నానండి. మీరు సాయంత్రం వచ్చేటప్పుడు ఈ సరుకులు తీసుకురండి. మాధవ్ ఏంటండి మళ్ళీ పెట్టెతో వచ్చింది? ఏముంది, వాళ్ళ ఆయన మళ్ళీ తాగి తందనాలాడుతూ ఉండుంటాడు. ఏదో గొడవ పెట్టుకుని దాన్ని పుట్టింటికి తరవడం ఆయన గారికి అలవాటే కాదు. ఆయన మన పెద్ద కూతురు ఇలా మన ఇంటికి రావడం దానికి కొత్త, మనకు కొత్త. ఏమిటోనండి, దీని కాపురం ఎప్పుడు చక్కబడుతుందో ఏమో. చూద్దాం. ఏం బాగున్నావా? ఏం బాగుంటాను నాన్న, ఆయన తాళి కట్టింది నాకు కాదు, తాగుడికి. రోజు రోజుకి ఆయన ప్రవర్తన మితిమీరిపోతుంది నాన్న. ఈ బాధలు నేను ఇంకా భరించలేను. మొన్న అంజలి మేడ మించి పడిందని తెలిసినా కనీసం దాన్ని చూడటానికి కూడా నన్ను పంపలేదు. రాత్రి బాగా తాగొచ్చి నాన్న గొడవ చేశాడు. వీడి కోసం ఓపిక పడుతున్నాను కానీ, లేదంటే ఎప్పుడో ఈ తాళి తెంపేసి తెగదెంపులు చేసుకునేదాన్ని నాన్న. తెంపేసుకుంటే తెగిపోయేది కాదమ్మా దాంపత్యం అంటే. మరేం చేయమంటారు నాన్న? తాగుడికి ఆయన పూర్తిగా బానిసైపోయారు. ఆయన మందు తాగడం కాదు, ఆ మందే మా జీవితాల్ని తాగేస్తోంది. మాధవి, భర్తకి చెడు వ్యసనాలుంటే భార్య చేయవలసినవి రెండమ్మా. భర్తని మార్చుకోవాలి, లేదా తనే సర్దుకుపోవాలి. అంతేకాని ఇలా పెట్టె సర్దుకుని రాకూడదమ్మా. ఇప్పుడు నా అంతటి నేను రాలేదమ్మా, ఆయన్ని పంపించారు. అల్లుడు గారు పంపించారా? ఎందుకు? ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చే జీతం మా జీవితాలకే సరిపోదు నాన్న. ఇక ఆయన తాగుడికి ఎలా సరిపోతుంది? అందుకే తాగడానికి అప్పులు చేశారు. ఏడాదిలో ఆ అప్పు 50,000 అయింది. 50,000?
అంతకన్నా ఇచ్చేవాళ్ళు లేక సరిపెట్టుకున్నారు. కానీ నేను ఆయనతో సరిపెట్టుకోలేకపోతున్నాను నాన్న. సొంతంగా ట్రావెల్స్ ఉంది, సంపాదించుకుని దీన్ని చక్కగా చూసుకుంటాడని ఆ సంబంధం చేశాడు. ఆ ట్రావెల్స్ అమ్మేశాడు. తాగుడికి బానిసైపోయి కారు ఓనరల్లా కారు డ్రైవర్ అయ్యాడు. అయినా అతనికి బుద్ధి రాలేదా? అది సరేనే, ఆ అప్పుకి నిన్నిలా పంపించడానికి సంబంధం ఏమిటి? భార్య సంబంధం. భార్య సంబంధమా? అవునమ్మా, భర్త వ్యసనపరుడైతే భార్యగా మార్చుకోవాలి. అలాగే భర్త చేసిన అప్పు కూడా భార్య తీర్చాలట. నువ్వా? అవునమ్మా. నువ్వెలా తీరుస్తావమ్మా? నీ దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? మీ దగ్గర ఉంది కదా నాన్న. నా దగ్గర? అవును నాన్న. ఆయనకి భార్యనైన పాపానికి ఆయన అప్పు నా అప్పు అయింది. ఏ దురదృష్టవంతురాలి కన్నందుకు నా అప్పు మీకు భారమైంది. అందుకే ఆ డబ్బు తెమ్మని నన్ను ఇక్కడికి తరిమేశారు. ఉరుము ఆకాశంలో ఉరిమి ఉరిమి భూమి మీద పడ్డట్టు అతని తాగుడు కోసం మా ఇంటికి వస్తే మేమెక్కడి నుంచి డబ్బు తెచ్చిస్తామే? నువ్వు ఊరుకో అన్నపూర్ణ. మాధవి, లక్షణమైన కుర్రాడని లక్షలు పోసి పెళ్లి చేశావు. ఇంకా డబ్బు తెమ్మంటే ఎలాగమ్మా? ఇదిగో రేపో మాపో మీ చెల్లెలు పెళ్లి చేయాలి. మా దగ్గర ఇంకా కాస్తో కోస్తో డబ్బుందంటే అది దాని పెళ్లి కోసం దాచుకుందేనమ్మా. అది కూడా మీ ఆయనకి ఇచ్చేస్తే అంజలి భవిష్యత్తు ఏమవుతుందమ్మా? అంజలి ఏమైపోతే ఆయనకెందుకు బాబాయ్? అతనికి కావాల్సింది మందు, మందుకు కావాల్సింది డబ్బు. అయినా మిమ్మల్ని పీడించకపోతే అతని తల్లిదండ్రులను అడగొచ్చుగా. అతని అప్పులు తీర్చాల్సిన అవసరం మీకేంటి బాబాయ్? అవసరం కాదు, బంధం. భార్యనే బంధంతో భర్తను వదులుకోలేక ఇది, కూతురనే బంధంతో దాన్ని కాపురాన్ని చక్కదిద్దాలని మేము లొంగిపోక తప్పదమ్మా. ఇలా లొంగిపోయినంత కాలం అతను రెచ్చిపోతుంటాడు బాబాయ్. అందుకే ఒక్కసారి ఎదురు తిరిగితే అతను దారికొస్తాడు. దారికి రాకపోతే దేని బ్రతుకు గోదారి పాలవుతుంది. మావి మధ్యతరగతి కుటుంబాలు. భర్తను వదిలేసి ధైర్యంగా బ్రతికే ధైర్యం మా ఇళ్లలో ఆడపిల్లలకు ఉండదు. ఎందుకుండదు బాబాయ్? అక్క, అతను వదిలేసి నువ్వు బతకలేవా? నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తాను. ఉద్యోగం చేసుకుని హాయిగా ఉండొచ్చుగా. బతకడానికి కావాల్సింది కేవలం ఉద్యోగం డబ్బే కాదు గీత. అలాగైతే చాలా మంది భార్యలు భర్తలను వదిలేసి బతికేయచ్చు. కానీ అడ్జస్ట్ అయ్యి ఎందుకు బతుకుతున్నారో తెలుసా? సమాజం, పిల్లలు, బంధువులు, అవసరాలు అన్నీ అడ్డం పడతాయి. అయితే అతనికి డబ్బిస్తారా? ఇవ్వడానికి అంత డబ్బు నా దగ్గర లేదమ్మా. మరేం చేస్తారు బాబాయ్? ఏం చేయాలో పాలుపోవడం లేదు. అల్లుడితో మాట్లాడి ఎలాగో సర్దుబాటు చేస్తాను. నాన్న, మీరు డబ్బు ఇవ్వకపోతే నేను అడుక్కునైనా ఆ డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. అయ్యో, అంత మాట అనకమ్మా. నేను చెప్తున్నాగా, ఎలాగో అలా నేను సర్దుబాటు చేస్తాను. అవును మాధవి, అల్లుడి గారితో నాన్నగారు మాట్లాడతారు. నువ్వేం బాధపడకు. రా అమ్మా, రా. అంజలి, వెళ్దామా? ఎక్కడికమ్మా? మర్చిపోయారా బాబాయ్? ఈరోజు అంజలికి చెకప్ ఉంది. ఓ, అందుకే నేను వచ్చాను. వెళ్ళొద్దామా? నాకంటే నువ్వే నయమమ్మా. కన్నవాళ్ళమైనా మా గుర్తులేని విషయాలు కూడా నువ్వే గుర్తుపెట్టుకున్నావు. అసలు అంజలి గురించి మాకంటే నీకే ధ్యాస ఎక్కువ. వెళ్ళండి. ఏమండి ఏమండి విశ్వప్రసాద్ గారు, విశ్వప్రసాద్ గారు,
ప్రతి ఫోటోలోనూ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారేమిటి? అంటే విశ్వప్రసాద్ గారికి ఇద్దరు కూతుళ్ళా? ఈ ఇద్దరిలో గీత ఎవరు? మా చంద్రశేఖర్కి నచ్చిన హీరోయిన్ ఎవరో? ఎవరైతేనే ఇద్దరూ బాగానే ఉన్నారు కదా. ఎవరైనా మేడుపరి ఈ చదుర్సే. ఎవరది?